నమస్తే అండి. నేను మీ మెర్సీని. వెల్కమ్ బ్యాక్ టు మన ఆహారం మన ఆరోగ్యం. ఈ కర్రీ చాలా తక్కువ మంది చేసుకుంటూ ఉంటారు, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిది ఈ కర్రీ కూడా. ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. లేత సొరకాయ ఒకటి తీసుకొని పీల్ తీసేసి ఇలా కట్ చేసుకోవాలి. సొరకాయ అనేది ముదిరిపోతే టేస్ట్ బాగోదండి, అందుకని కంపల్సరీగా లేత సొరకాయని తీసుకోండి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకుందాం. ముందుగానే నేను ఆనియన్, గ్రీన్ చిల్లీ కూడా కట్ చేసి పెట్టుకున్నానండి, అవి కూడా వేసుకుందాం. ఆనియన్స్, గ్రీన్ చిల్లీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, లైట్గా ఫ్రై అయితే సరిపోయింది. కొంచెం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు కొంచెం చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. సొరకాయలో వాటర్ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. మన ఛానల్లో సొరకాయతో హల్వా కూడా చేశానండి, ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. సొరకాయతో ఏ రెసిపీ చేసినా కానీ చాలా బాగుంటుంది. చేసే విధానం ఒక్కటే జాగ్రత్తగా చేస్తే సరిపోయిద్ది. ఒకసారి పోపు సొరకాయ మొత్తం కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. చూడండి, అలా మూత పెట్టాను. ఇలా చూడండి, 5 నిమిషాలకే మొత్తము మగ్గిపోయింది. లేత సొరకాయ కాబట్టి చాలా తొందరగా అయిపోయింది కర్రీ కూడా. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెము పసుపు వేసుకుందాం. ఈ పసుపు ఇవన్నీ కలిపేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి. రెడ్ చిల్లీ పౌడర్ చూసి యాడ్ చేసుకోనండి, ఎందుకంటే ఈ సొరకాయలో మనం బెల్లం వేస్తాం కాబట్టి ఎక్కువగా స్వీట్నెస్గా ఉంటుంది కాబట్టి కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ ఎక్కువనే వేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ వేసి 5 నిమిషాల తర్వాత ఇప్పుడు బెల్లం వేస్తున్నానండి నేను. ఈ బెల్లం వేసే ప్లేస్లో కర్రీలో కొంచెం కూడా వాటర్ లేకుండా పూర్తిగా ఫ్రై చేసుకున్న తర్వాతనే బెల్లం వేసుకోవాలి. ఎందుకంటే బెల్లం వేసాక కొంచెం వాటర్ వస్తాయి కాబట్టి, ఎందుకంటే కర్రీ చారుగా కాకుండా కొంచెం గ్రేవీ కర్రీ లాగా ఉంటుంది కాబట్టి నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాతనే బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకొని మూత పెట్టేసుకొని మరొక 5 నిమిషాల తర్వాత ఇలా లిడ్ తీసి ఒకసారి కలుపుకొని సాల్ట్, బెల్లం సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన యమ్మీ అయిన సొరకాయ బెల్లం కర్రీ రెడీ అయింది. ట్రై చేస్తే కామెంట్స్ పెట్టండి.